హలో గైస్, మార్నింగే అమ్మకైతే కాల్ చేశాననమాట. వినాయక చవితి వస్తుంది 2 డేస్లో. నేనైతే ఐడల్ తెచ్చుకొని బొమ్మ తెచ్చుకొని పూజ చేసుకుంటానమ్మా అని చెప్పాను. ఇక్కడ అమ్మేమో వద్దంటుంది. ఎందుకు వద్దంటుందంటే రీజన్ చెప్తానండి. మా ఇంటిలో పెద్దవాళ్ళు చనిపోయారనమాట. సో 1 ఇయర్ వరకు ఏం చేసుకోకూడదు. బట్ గరుకుపాటి గారు ఏం చెప్పారంటే 11 డేస్ తర్వాత అన్నీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ అమ్మకు చెప్తే మాత్రం ఒప్పుకోలేదు. ఎప్పటి నుంచో వస్తుంది సాంప్రదాయం, ఎలా చేస్తావు అని అనింది. సరే అనేసి కామైపోయాను. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళని అయితే అడిగాను, చేసుకోవచ్చు 11 డేస్ అని అన్నారు. కొంతమంది ఏమో చేసుకోకూడదు, మీరు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు కదా అనేసి అని చెప్పింది. బట్ నాకైతే చాలా బాధేసింది. ఎందుకంటే నాకు ఇష్టమైన ఫెస్టివల్ వచ్చి వినాయక చవితి అనమాట. చేసుకోకుండా ఎలా ఉంటాము. సో చాలా బాధేసింది. ఇంకా కామ్ అయిపోయాను అనమాట. ఎందుకులే పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అని. సో మీరు కూడా ఇంతేనా అండి? 11 డేస్ ఉంటారా, లేకపోతే 1 ఇయర్ వరకు ఉంటారా? అసలు దీపం పెట్టుకోకుండా కూడా ఉంటారా? అసలు మా అమ్మ అయితే దీపం కూడా పెట్టేది కాదు. నేనే చెప్పాను, దీపం అయితే ఖచ్చితంగా పెట్టాలమ్మా, నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడే బాధలు ఉన్నాయి, ఇంకా ఎందుకు అనేసి చెప్తే ఇంకా దీపం అయితే పెట్టుకుంటుంది. సో పూజ అయితే చేసుకోలేదు. 1 ఇయర్ వరకు ఏ పూజ చేసుకోవట్లేదు మేము. ఇదైతే అసలు చాలా బాధ అనిపిస్తుంది. అసలు చేసుకోకుండా ఉండడం ఏంటి పూజలు అనేసి. మీరు ఒకసారి కమెంట్ చేయండి, మీరు ఇలానే చేసుకుంటారేమో. ఇంత బాధగా ఉంటుంది కదా అసలు పూజలు చేసుకోకుండా. అసలు ఎవరు ఈ పద్ధతులు పెట్టారో అనేసి. ఈ వీడియో వచ్చేసి డే ఇన్ మై వీకెండ్ అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్.